check. Hello, check. Check. Requesting everyone to be seated, please. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ హలో అండి, మా విష్ణు మంచు గారి ఫ్యాన్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే మంచు విష్ణు గారికి కూడా వెల్కమ్ ఫర్ ద మోసగాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్. ఏం మోసాలు జరుగుతాయో, ఈవెంట్ అయ్యేలోపు ఎన్ని మోసాలు చూడాల్సి వస్తుందో, వినాల్సి వస్తుందో. నిజంగా చెప్తున్నాను, అంటే విష్ణన్న ఎలా ప్రమోషన్ చేస్తున్నారంటే ఈ సినిమా, అంటే సినిమా అవుట్పుట్ అంతా అద్భుతంగా వచ్చింది కాబట్టి ఈ స్టేట్లో అటు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయినా ఏ మూలకు పోయినా ఈరోజు ఒకటే సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, మోసగాళ్ళు సినిమా. అండ్ మీడియా చూసేసింది ఈ సినిమా. అంటే సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే, కథ మీద ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ముందే సినిమాని మీడియా కేసు చూపిస్తారు విష్ణు గారు. చూడండి, దట్ షోస్ హౌ కాన్ఫిడెంట్ ద హోల్ టీమ్ ఈస్. అండ్ మనం ఈ సినిమాని మార్చ్ 19వ తారీఖున థియేటర్స్లో చూడబోతున్నాము. అండ్ ఈ రోజు గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోబోతున్నాం. సో బిగ్ KLM, keep loving more fashion mall and ELV projects proudly presents Mosagallu pre-release event powered by కమ్మదనాల అమ్మ చేతి అద్భుతం, ప్రియా గోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, హ్యాపీ మొబైల్స్, అసోసియేట్ స్పాన్సర్ ది ప్రాడిజీస్ ఇంటర్నేషనల్ స్కూల్, ట్రిబుల్ హార్స్ మినపగుళ్ళు, ఒకటి కాదు రెండు కాదు మూడు, ఈవెంట్ బై జే మీడియా ఫ్యాక్టరీ అండ్ మ్యాంగో మ్యూజిక్, లైవ్ ఆన్ NTV TV9 అండ్ వనిత ఛానల్. ఇప్పుడే వచ్చారు మన నవదీప్ గారు. వెల్కమ్ నవదీప్ గారు. సో ఇప్పుడే విచ్చేశారు మనందరి గురు గారు, కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గారు ఇస్ హియర్. స్వాగతం మోహన్ బాబు గారు. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారిని ఇలా ఒక పబ్లిక్ ఈవెంట్లో కలవడం జరుగుతోంది. వెల్కమ్ సార్. ది లెజెండరీ, ది మోస్ట్ ఇన్స్పైరింగ్, ది ప్రైడ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, శ్రీ మోహన్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. అండ్ ఆల్సో వి హావ్ అ బ్యూటిఫుల్ డాల్స్, మంచు డాల్స్ హియర్. సో వాళ్ళకు కూడా వెల్కమ్. వావ్. సో ఈవెంట్ అద్భుతంగా ఉండబోతుంది. బేసికలీ మోసగాళ్ళు కాబట్టి, అండ్ మన జీవితంలో ఎంతో మంది మోసగాళ్ళతో పరిచయం ఉంటది. కనిపిస్తూ ఉంటారు ఏమిటో. మీరు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి అంటే గుర్తుండిపోయే మోసం ఏదైనా గుర్తుందా? మీరు చేశారా లేకపోతే? అయ్యో, గుర్తుండిపోయే చిన్నప్పటిదాకా ఎందుకు, ఇప్పుడు పక్కన పెట్టుకుని యాంకరింగ్ చేస్తున్నానుగా నేను ఆల్రెడీ మోసగాళ్ళు ప్రీ రిలీజ్ కి. ఇంతకంటే పెద్ద మోసగాడు ఉంటాడా? నేనే మోసం చేశానండి. నన్ను కాదులే, మిగతా వాళ్ళని. దేవుడా, మోసం అనే పదానికి నేను చాలా దూరంగా ఉంటానండి. యాక్చువల్లీ ట్రూ, జోక్స్ అపార్ట్, మోసగాళ్ళు అంటే అంతా అయిపోయిన తర్వాత కానీ తెలియదు కదా వాళ్ళు మోసగాళ్ళు అని చెప్పి. అవును, మొత్తం తెలుసుకున్నాక అయ్యో మోసపోయామా అని అనిపిస్తుంది. కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత, ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది జాగ్రత్తగా ఉంటారు మోసపోకుండా, నేను గట్టిగా నమ్ముతున్నాను. డెఫినెట్ గా. అంటే ఇప్పటి వరకు చాలా మంది ఇలాంటి మోసాలు చూసిన వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు, చూడని వాళ్ళు జాగ్రత్త పడతారు. సో మీరు ఎప్పుడు మోసపోలేదు కానీ మోసం చేశాను. మోసం చేశారా? ఎవరినండి? ఇలాంటి మోసాలు కాదు, అంటే లవ్ లో ఉన్నప్పుడు అమ్మని మోసం చేసి, యునో, మీరు లవ్ లో అబ్బాయిని మోసం చేశారు. వామ్మో, అలా అన్నమాట. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఎప్పుడు అంటారు నువ్వు మోసం చేసావురా అని. ఏంటంటే ఈసారి పాస్ అవుతావరా అంటే పాస్ అవుతా అని చెప్పేటోండి, ఎప్పుడు పాస్ కాకపోతుండే, అలా మోసం చేశాను. బట్ ఈ సినిమా గురించి మాట్లాడితే టీజర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చిన మోసగాళ్ళు టీజర్స్ కానీ ఏది కానీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నా యూట్యూబ్లో. అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ March 19th ఎప్పుడెప్పుడు సినిమా వస్తుంది. యు నో వాట్, నాకు ఆల్రెడీ విష్ణు గారు ఒక 10 minutes గ్లిమ్స్ అలా చూపించారు. ఎంత అంటే అది ఏదో అంటారు చూసారా, ఫుల్ ఉపవాసంతో ఉన్న వాళ్ళకి అలా కొంచెం చూపించి ఊరిచ్చడం అంటారు చూసావా, అది ఆల్రెడీ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్. చాలా అద్దిరిపోయింది. అంటే హాలీవుడ్ టేకింగ్ హాలీవుడ్ స్టైల్లో ఫస్ట్ టైం మన టాలీవుడ్లో ఒక హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీని పరిచయం చేస్తూ, అలాగే హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ఆయన కూడా అక్కడ చాలా వెబ్ సిరీస్లు వాటికి వర్క్ చేయడం జరిగింది. మన వాళ్ళు కొత్తగా ఫస్ట్ టైం హాలీవుడ్ స్టైల్ ఆఫ్ టేకింగ్, ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ ని మోసగాళ్ళు ద్వారా చూడబోతున్నారు ఆన్ March 19th. ఈ సినిమా గురించి ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ ఉన్నాము అంటే, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మన విష్ణు మంచు గారు, అలాగే రైటర్ కూడా విష్ణు మంచు గారు, కాబట్టి ఇంకా నమ్మకం వచ్చింది.
ఒక హీరోగా, ఒక రైటర్గా, ఒక ప్రొడ్యూసర్గా ఇంత సినిమాని బ్యాక్ చేస్తున్నారంటే ఖచ్చితంగా సినిమా అద్భుతంగా ఉంటుంది. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ March 19th. ఒక్కసారి March 19th ఎవరు నాతో ఫస్ట్ డే ఫస్ట్ షో? ఎస్, అందరం ఉన్నాము. విష్ణన్న, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్ ఆఫ్ మోసగాళ్ళు. అండ్ ముందుగా మన సోద ఆపేసి సినిమా ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాం. Yes. ఓకే, ఇంకా మోహన్ బాబు గారు కొంచెం ఇలా చూస్తున్నారు, అప్పుడే జాగ్రత్తగా ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేద్దాం. ఓకే, ఎక్స్ట్రాలు చేయకుండా నువ్వు నేను. సో ముందు టీజర్ తో స్టార్ట్ చేద్దాం రవి. ఎస్, కెన్ వి హావ్ ద టీజర్ ఆఫ్ మోసగాళ్ళు ప్లీజ్? టీజర్ ప్లీజ్. We will find you, we will eliminate you, and I am ready and prepared to take whatever action is necessary. ఇది సరిపోతుందిగా. ఆట ఇప్పుడే మొదలైంది. Yes, and that's the teaser of మోసగాళ్ళు. ఎస్, ఈ టీజరే మిలియన్స్ గా యూట్యూబ్ లో ముందుకెళ్ళిపోతుంది. అండ్ అందరు ఈ టీజర్ వచ్చిన తర్వాత అంటే ఒకటి ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్. ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు అంటే నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దే ఆర్ గెటింగ్ కనెక్టెడ్ విత్ ద పాయింట్. Yes. అండ్ మనకి కూడా రెగ్యులర్ గా ఎప్పుడు మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా, మీకు 5 లక్షలు గెలుచుకున్నారు, 10 లక్షలు గెలుచుకున్నారు, 1 లక్ష పంపించండి, 50,000 పంపించండి, అవన్నీ- ఇలాంటి మెసేజ్లు వచ్చాయా భయ్యా మీకు? చాలా మందికి వచ్చాయి. అవన్నీ ఫేక్ ఉండవబ్బా. నాకు మార్నింగే వచ్చింది, మీరు 5 కోట్లు గెలుచుకుంటున్నారు, జస్ట్ ఈ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి అంటే చేసావా? నాకు రేపు పడిపోతున్నాయి 5 కోట్లు. ఏంటి 5 కోట్ల? 5 crores. రేపు ఎస్, 5 కోట్లు. Yes. నీకు ఎంత పంపించమన్నారు చెప్పు? ఎంత పంపించడం కాదు, 5 crores మీకు అకౌంట్లో సెటిల్ అవుతాయి, మీకు వచ్చేస్తాయి అన్నారు. నేను మాట్లాడినప్పుడు చాలా జెన్యున్ గా సౌండ్ చేశారు. ఆ జెన్యూనిటీకి నేను పడిపోయా. మోసగాళ్ళు చాలా జెన్యూన్ గా ఉంటారు. హలో, మీరు ఎప్పుడు ఇలా నెగిటివ్ గా మాట్లాడకండి. నాకు 5 కోట్లు వస్తున్నాయని మీకు కుళ్ళు. నిజం రవి, 5 కోట్లు ఎలా ఇస్తాడు రవి ఊరికి? ఎవరైనా చిన్న లాజిక్ ఆలోచించు. ఇస్తారండి, లక్కీ డ్రా అంట. అందులో నా నంబర్ వచ్చిందంట. నేను ఒక బుక్ షాపింగ్కి వెళ్ళా, అక్కడ లక్కీ డ్రా వచ్చింది. సరే, ఇప్పుడు రేపు 5 కోట్లు. నీకు కొన్ని క్యారెక్టర్స్ ని చూపిస్తాను. ఆ Okay. ఇంట్రొడక్షన్స్ చూడు. Okay. చూసిన తర్వాత కూడా నువ్వు ఆ కాల్ ని నమ్మి నీకు 5 కోట్లు వస్తాయని ఆశతో ఉంటే నేనేం చేయలేను. మీరు పప్పులో కాలేశారు. క్యారెక్టర్స్ తర్వాత చూద్దాం, కానీ ఇప్పుడైతే కాస్ట్ అండ్ క్రూ గురించి తెలుసుకుందాం. ఓకే, ఆ, ఫైన్. ఈ సినిమా అంటే టెక్నికలీ చాలా స్ట్రాంగ్, అందరికీ తెలుసు. కానీ ఈ సినిమాలో స్టార్ కాస్ట్, అటు హ్యాండ్సమ్ నవదీప్ గారు, సూపర్ సెన్సేషనల్ నవీన్ చంద్ర గారు, అండ్ కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి గారు, మన బాలీవుడ్ రేంజ్ సునీల్ శెట్టి గారు, అండ్ ఆఫ్ కోర్స్ విష్ణు మంచు గారు. Yes. కాస్ట్ అండ్ క్రూ ఏవి చూస్తే అండ్ మంచు విష్ణు గారు కూడా ఇప్పటి వరకు యాక్షన్ కామెడీ చేశారు, కానీ ఈ జోనర్ ఆఫ్ ఫిల్మ్ విత్ ఫస్ట్ టైం హీస్ First time. కమింగ్ తెలుగు ఆడియన్స్ ముందుకి. సో అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ మోసగాళ్ళు సినిమాలో. ఎస్, ఒక్కసారి కాస్ట్ అండ్ క్రూ ఏవి చూసిన తర్వాత ఇంకాస్త డీటెయిల్ గా మాట్లాడుకుందాం. Done. కాస్ట్ అండ్ క్రూ ఒక్క డైలాగ్ తో టోటల్ వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది ఏవీలో అర్థమైపోతుంది. అసలు నవదీప్ గారి ఇంట్రడక్షన్ ఏవి చూసావా? ఆ డైలాగ్, హైలైట్. ఈ సామ్రాజ్యంలో చక్రం తిప్పాలంటే అర్జునుడైనా సరే బ్యాడ్ అవ్వాల్సిందేనంట. సో అంతే. ఆయన గుడ్డుగా ఉన్నా బ్యాడ్ గా మార్చేసే క్యారెక్టర్ అనుకుంటా ఇంక ఈ లెక్కలో. ఈ డైలాగ్ తో నాకు అర్థమైంది అది. నాకు మీరు డైలాగ్ చూస్తున్నారు, నేను సినిమాటోగ్రఫీ చూస్తున్నాను, టేకింగ్ చూస్తున్నాను. వాట్ రిచ్ టేకింగ్. అండ్ తెలుగు సినిమా ఇంకో బెంచ్ మార్క్ సెట్ చేయబోతుంది ఈ సినిమా ద్వారా అని ప్రూవ్ అయిపోయింది. సరే, కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒక్కసారన్నా వాళ్ళ జీవితంలో మోసపోయారా? ఎంతమంది మోసపోయారు? ఒక్కసారి చేయతండి, ఒక్కసారన్నా. రైజ్ యువర్ హ్యాండ్స్. ఇగో అబ్బాయిలు చాలా స్మార్ట్ గా అమ్మాయిల చేతిలో మోసపోయాం, ఇలాంటి డైలాగులు కొట్టకండి, అర్థమైందా? మోహన్ బాబు గారు, సార్ మీరు కూడానా? సార్ ఆగండి సార్. అంతే సార్, మంచోళ్ళు కనబడితే చాలు అందరిని మోసం చేస్తారు, నన్ను కూడా మోసం చేస్తారు సార్. సార్ మిమ్మల్ని కూడా మోసం చేశారంటే ఆ మోసగాడు ఎవరో చాలా చాలా ఇంటెలిజెంట్ షార్ప్ అనుకుంటాను. సార్ ప్లీజ్ చెప్పండి సార్. ఇది సమయం సందర్భం కాదు, నిజంగా మోసపోయాను, భగవంతుని సాక్షిగా మోసపోయాను. భయంకరమైన మోసం ఇది. మోసం ప్రతి ఒక్కరూ మోసపోతూ ఉంటారు. కొంతమంది 100 రూపాయలు ఉండొచ్చు, కొంతమంది కోట్ల రూపాయలు ఉండొచ్చు. నేను కూడా భయంకరంగా మోసపోయాను. మా ఆర్యను అడుగుదాం. అవునా? ఏంటి బాబు? నేను మోసపోయాను లేదా? అవును. నేను మోసపోయాను. అవును. ఓకే, వాళ్ళకు కూడా తెలుసు
మనకి తెలియాల్సిన టైం ఇది కాదు కాబట్టి చెప్పట్లేదు. ఇందాక ఎవరో ఇక్కడ చేతులు ఎత్తారు, ఎవరమ్మా? నాకెందుకు రాజా రవీంద్ర గారు ఎప్పుడైనా మోసపోయారా అని అడగాలను సార్. ఆయన మోసగాళ్ళు, ఆయన మోసపోరు. అయ్యో సార్, మీరు ఖచ్చితంగా అంటే ఒక ఇన్సిడెంట్ షేర్ చేయండి సార్ ఏదైనా. మోసగాళ్ళు బ్యాచ్ సార్, పక్కనే కూర్చున్నారు కదా సార్ అందరూ. నా గురించి లూ సార్, డూ కాదు సార్, లూ ప్లూరల్. నా గురించి ఆవిడకి బాగా రాజా రవీంద్రను మోసగాడు అన్న నా గురించి ఆవిడకి బాగా తెలిసిన విషయం. సార్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అంటే మోసపోకుండా ఎవరు ఉండరండి. సిచ్యువేషన్ బట్టి మనం వాళ్ళని మోసం చేయొచ్చు, వాళ్ళు మనల్ని మోసం చేయొచ్చు. చాలా సంఘటనలు ఉంటాయి, పబ్లిక్కి చెప్పుకునే ఉండవు. ఓకే, అదే సంగతి. నవదీప్ గారు ఆయన రెడీగా ఒక ఆన్సర్ పెట్టుకున్నారు, ఇప్పుడు షూట్ చేస్తారు చూడండి వైపు. నీకు వచ్చిన మెసేజ్ నాకు కూడా వచ్చింది. ఒక $60 million గెలుచుకున్నానంట నేను ఆల్రెడీ. జస్ట్ 3000 రూపీస్ వేయమన్నాడు, అది లేవు, లేకపోతే వచ్చేసేవి నాకు డబ్బులు. అది కాకుండా మోసం గురించి చెప్పాలంటే నాకు జరిగిన మోసాల కంటే నేను చేసిన మోసాలు ఎక్కువ. సో వాటి గురించి సపరేట్గా ఒక ఈవెంట్ పెట్టుకొని మాట్లాడుకుందాం. ఆహా, కానీ ఇంత డేరింగ్ గా సక్సెస్ ఈవెంట్ లో కనీసం ఒకటైనా చెప్పాలి మీరు చేసిన. ఓకే సార్, ఫ్రీక్వెన్సీ సరిగ్గా రావట్లేదు. కాదు, ఒక వ్యక్తి పేరు చెప్తా. ఇక్కడే నా రైట్ సైడ్ ఒక వ్యక్తి కూర్చున్నారు. ఢీ సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ పిక్చర్ మనం చేస్తాము అని చెప్పాడు, చేయలేదు. కాబట్టి ఆ మోసమైన వ్యక్తి నా పక్కనే ఉన్నాడు. శ్రీను వైట్ల గారు ఆన్సర్ ప్లీజ్. ఈ మాస్కుల వల్ల ఇదో ఫెసిలిటీ కదా సార్, ఎక్స్ప్రెషన్ కనిపించదు చక్కగా. మోహన్ బాబు గారిని మోసం చేసే మగాడు ఎవడన్నా ఉంటాడండి? నేను అదే కదా సార్ మొత్తుకున్నది ఇందాక నుంచి. ఇంపాసిబుల్. అది చేత ఛాన్స్ లేదు. ఇక నేను మోసపోవడం అనేది కౌంట్లెస్, చాలాసార్లు మోసపోయాను. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఇక్కడ అడగాలి మనం అసలు. అంటే స్టేజ్ మీద చెప్తారు కదా అన్న అని అలా. ఓకే ఓకే, మీరు ఎప్పుడన్నా మోసపోయారా, లేకపోతే మీరు ఎప్పుడన్నా మోసం చేశారా? ఏదన్నా ఫన్నీగా ఏమైనా ఉంటే. చాలాసార్లు నాన్నగారు లేనప్పుడు చెప్తే బాగుంటుంది. అర్థమైంది, అందుకే నేను రాలేదు. మోహన్ బాబు గారు పక్కన పెట్టుకుని విష్ణు గారి ఇక్కడ ఎంతమంది మోసం ధైర్యంగా చెప్పగలుగుతాను నేను? అటు అగో చేతులు ఎత్తున్నారు, వెళ్ళండి. అక్కడ చేతుతారు, నేను అక్కడికి వెళ్ళంగానే నన్ను పిసికి చంపుతారు నాకు తెలుసు. దగ్గర అంతే. ఎంతమంది ఎవరికన్నా భయ్య రా, భయ్య ఎల్లో టీషర్ట్, నువ్వు రా దా పరిగెట్టుకుంటురా. ఏం చెప్పినా యూట్యూబ్ వాళ్ళు తమ్నేల్ పెట్టకుండా చెప్పు ఏదన్నా. నువ్వు అంత క్లూలు ఇస్తే వాళ్ళు అలాగే చెప్తారు. ఇంకా 1 year ఒక అమ్మాయి అంటే దిగానన్నా, తనని లవ్ చేస్తున్నా నేను. సో తనని ఫాలో అయినా కానీ నా ఫ్రెండ్ని లవ్ చేసింది, మోసం చేసిపోయింది నన్ను. ఓహో, నువ్వు తనని ఫాలో అయితే నీ ఫ్రెండ్కి పడిపోయింది అమ్మాయి. జీవితం లక్కీ ఫెల్లో నువ్వు. అర్థం చేసుకుని నేను చెప్పాను, లక్కీ ఫెల్లో నువ్వు. నువ్వు మాట్లాడుతున్నావు అమ్మాయిల గురించి. బాగుంది, వెరీ గుడ్. నేను మాట్లాడలేదండి, అదిరిపోయింది అసలు. అంటే లవ్ చేశాడు కానీ వదిలేసి వెళ్ళిపోయిందంటే, ఏమండి నాకు మెసేజ్ వచ్చింది 5 కోట్లు రేపు మార్నింగ్ 10 o'clock నాకు అకౌంట్లో పడుతున్నాయంట. నువ్వెంత ఇవ్వాలి అది చెప్పండి ఫస్ట్. నేను ఏం లేదండి, మీ అకౌంట్లో పడిపోతే ఏం వద్దు అన్నారు, కానీ ఫోన్ చేసి ఒక చిన్న లిటికేషన్ ఉంది అని అన్నారు. వచ్చినప్పుడు మీతో ఒక ఫోటో దిగుతాం అన్నారు. సరే అండి, 5 కోట్లు ఇస్తున్నారు. సరే చూద్దాం. మీరు నమ్మరండి, అలాంటి జెన్యూన్ వ్యక్తులు ఉన్నారు సమాజంలో, నమ్మండి. అప్పుడప్పుడు అందరు అలానే ఉండరు. మీలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు అలాంటి జెన్యూన్ వ్యక్తులు పుట్టుకొస్తూనే ఉంటారు. మీకు కథ చివరికి తెలుస్తుంది, వెయిట్ చేయండి. సరే, ఈ సినిమా గురించి చాలా మంది గెస్ట్లు వచ్చారు విష్ చేయడానికి. సో 1 by 1 పిలిస్తే మనం ఆడియో గానీ వీడియో గానీ మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ రైట్. సో చాలా మంది ఉన్నారు. సో ముందుగా మన శ్రీను వైట్ల గారిని ఇన్వైట్ చేద్దామా? బికాజ్ విష్ణు గారు శ్రీను వైట్ల గారు కాంబినేషన్ evergreen and successful combination. So please welcome Srinu Vaitla garu. గట్టిగా చెప్పండి. Hearty welcome to Srinu Vaitla garu, sensational director, one of our favorite directors. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. సార్ మిమ్మల్ని లైట్ లాపి మోసం చేస్తున్నారు సార్, మీరు గుర్తించాలి ఆ మోసాన్ని. ఒక్క నిమిషం. ఎస్ అమ్మా, మేము మోసపోము, లైట్ లేసి ఉంచండి.
చాలా సంతోషంగా ఉంది. మా విష్ణు ఫంక్షన్ అంటే మా సొంత ఫంక్షన్, నా ఫంక్షన్ కింద లెక్క. నేను విష్ణు గురించి, ఈ సినిమా గురించి మాట్లాడే ముందు నాకెంతో ఇష్టమైన మోహన్ బాబు గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మోహన్ బాబు గారు చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. చాలా గ్రేట్ యాక్టర్, ఆ తర్వాత గ్రేట్ ప్రొడ్యూసర్, ఇవన్నీ తెలుసు. కానీ నేను తెలుసుకుంది ఏంటంటే, నాకు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఆయన ఎంత గ్రేట్ ఫాదరో తెలుసుకున్నాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయ్యాను. అంటే పిల్లల్ని అంతగా ప్రేమించే తండ్రిని నేను ఇంతవరకు చూడలేదు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. సో మీలాంటి ఫాదర్ ఉండటం నిజంగా మీ పిల్లలందరూ అదృష్టం. అది నేను ముందు చెప్పాలనుకుంటున్నాను. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే, మోసగాళ్ళు అనే సినిమాకి కాంట్రాస్ట్గా విష్ణు చాలా హానెస్ట్గా ఈ సినిమాని ప్రజెంట్ చేశాడు. ఎందుకనంటే రియల్ లైఫ్లో హానెస్ట్గా ఉండడం ఎంత కష్టమో, ఫిల్మ్ మేకింగ్లో హానెస్ట్గా ఉండడం అంతకంటే ఎక్కువ కష్టం. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్, ఒక కాజల్ లాంటి ఒక అమ్మాయిని పెట్టుకుని అంత డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయితో ఎక్కడా కూడా ఆ అమ్మాయితో గ్లామర్ యూస్ చేసుకోవడం, లేకపోతే కమర్షియల్గా పాట పెట్టాలని అనుకోకుండా చేయటం చాలా, అది ఎలాంటి టెంప్టేషన్కి గురి కాకుండా మనం డబ్బులు ఇచ్చాం యూటిలైజ్ చేసుకోవాలి అలా కాకుండా స్టోరీకి స్టిక్ అయి చేయటం, అదే హానెస్టీ. సో అలాగే తను ఎన్ని సినిమాలు చేసి హీరోకి ఎంత మంచి పేరు సంపాదించుకుని నీటిలో వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా గట్స్ కావాలి. ఎందుకంటే ఆ స్టోరీని తను బిలీవ్ చేసి దానికి జెన్యూన్గా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో తన ఇమేజ్ని కూడా పక్కన పెట్టి తను చేసిన విధానం, తను పర్ఫామ్ చేసిన విధానం, తన మేకింగ్, తను ఈ సినిమాని ఎగ్జిక్యూట్ చేసిన విధానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ విష్ణు, లవ్ యూ. అంటే సినిమా మీద తనకున్న ప్యాషన్ని ఈ సినిమా ద్వారా తను ప్రూవ్ చేసుకున్నాడు. విష్ణుకి సినిమా అంటే చాలా ఇష్టం. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని అందరికంటే ఎక్కువ నేనే కోరుకుంటాను. ఎందుకంటే తన నెక్స్ట్ డైరెక్టర్ నేనే కాబట్టి. సో అలాగే ఈ సినిమాలో కాజల్ చాలా ఫ్యాంటాస్టిక్గా చేసింది. చాలా అమ్మాయి కూడా ఆ క్యారెక్టర్, అంటే కాజల్ని ఆశ్చర్యపోయాను నేను. ఆ అమ్మాయి కూడా అంత క్యారెక్టర్ని తీసుకుని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ని అమ్మాయి చాలా చాలా బాగా చేసింది. అలాగే నవదీప్, నవీన్ చందర్, వీళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. మొత్తం ఒక ఏదో మోసగాళ్ళ టీం లాగే అనిపించింది అంతా కూడా. సో ఈ మోసగాళ్ళ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, చాలా డబ్బులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రివీలింగ్ దట్ గుడ్ న్యూస్. మళ్ళీ శ్రీను వైట్ల గారు అండ్ విష్ణు గారు కాంబినేషన్లో త్వరలో మనం ఒక సినిమా చూడబోతున్నాము. గివ్ అ బిగ్ హ్యాండ్ గైస్. ఇంకా ఇది కూడా నవ్వుల పండుగలాగానే ఉండబోతుంది, ఎందుకంటే డెడ్లియెస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అది. విషింగ్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ అలాగే సాంగ్ క్లిప్స్ ఉన్నాయి, సో ఏవి చూసిద్దాం. లెట్స్ హావ్ ది ఫస్ట్ ఏవి ఆఫ్ మోసగాళ్ళు. సూపర్ సాంగ్ ప్రోమోస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ గెస్ట్ మన ఇండస్ట్రీ వెల్ విషర్, మే ఐ రిక్వెస్ట్ రాజా రవీంద్ర గారు ప్లీజ్ వెల్కమ్. హార్టీ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. నాకు అన్నయ్యతో ఇండస్ట్రీలో నమస్తే సునీల్జీ. మీ అందరికీ తెలుసు, నా కెరీర్ బిగినింగ్లో అన్నయ్య నాకు పెదరాయిల్లో తమ్ముడు వేషం ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నయ్యతో ఆ రిలేషను ఫ్యామిలీ మెంబర్గా అలాగే ఉంది. అన్నయ్య, విష్ణుబాబు ఏ సినిమా చేసినా ఆల్మోస్ట్ నాకు మంచి క్యారెక్టర్ ఇస్తారు. ఇందులో కూడా ఓ మంచి వేషం వేశాను. థ్యాంక్ యూ విష్ణుబాబు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజా రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ సునీల్ శెట్టి గారు. స్వాగతం మోసగాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్కి. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. త్వరలో మేము తెలుగు స్క్రీన్ పై మిమ్మల్ని చూడబోతున్నాము విత్ కాంబో విష్ణు మంచు గారు. థ్యాంక్ యూ సో మచ్. బాలీవుడ్ లో నాకు తెలిసి డిఫరెంట్ యాక్షన్ ప్యాటర్న్ సునీల్ శెట్టి గారు క్రియేట్ చేశారు. అదొక క్రియేట్ చేశారు సార్. I still remember the character which you played in Mohara. That would be one of my favorite films. And
you've inspired me to stay fit, sir. Thank you so much and hearty welcome to Tollywood, Sunil Shetty garu. Gattiga cheppalandi, the dynamic Bollywood star Sunil Shetty garu. Hearty welcome to you, sir. We love you so much. And alage ఇంకా నెక్స్ట్ ఒక పని చేద్దాం. మనకి అందరికీ తెలుసు మోహన్ బాబు గారు టాలెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు. Yes. ఎక్కడ మారుమూల ఉన్నా తీసుకొచ్చి దానికి ఒక ప్రొజెక్షన్ ఇచ్చి ఆ టాలెంట్ కి వాళ్ళు డిజర్వ్ చేసే ప్లేస్ రీచ్ అయ్యే వరకు కూడా హీల్ బీ బ్యాక్ ఆఫ్ దెమ్. సో అలాగే ఇవాళ ఈ వేదికపై ఒక టాలెంట్ ని మనం పరిచయం చేసుకోబోతున్నాము. మనందరికీ బాగా తెలిసిన వ్యక్తే, జానపద గాయని, తెలంగాణ ఫోక్ సింగర్ కోమలి గారు ఇప్పుడు మన ముందు ఒక పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. కోమలి గారు ప్లీజ్ వెల్కమ్. హార్టీ వెల్కమ్ కోమలి గారు. రేలా రే రేలా అనే ప్రోగ్రామ్తో ఇంట్రడ్యూస్ అయ్యి మంచి జానపద సింగర్ గా పేరు తెచ్చుకున్న కోమలి గారు, హార్టీ వెల్కమ్ టు యు కోమలి మేడం. గారు వెల్కమ్. మీరు ఎన్నో పాటలు ఎన్నో సిచ్యువేషన్స్ మీద పాడి ఉంటారు. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మన మోసగాళ్ళు సినిమా ఎలాగో డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి డబ్బు మీద కానీ లేకపోతే ఆ మోసం మీద కానీ ఏదైనా ఒక పాట తెలిస్తే ప్లీజ్ ఒక సాంగ్. వెల్కమ్ ద న్యూ బ్రైడ్ కాజల్ అగర్వాల్ గారు, వెల్కమ్. The beautiful, the charming Kajal Agarwal. Hearty welcome to. ఐ థింక్ పెళ్లి తర్వాత ఫస్ట్ ఫంక్షన్ తెలుగులో కాజల్ గారు రావడం. వెల్కమ్ వెల్కమ్. The beautiful, the gorgeous Kajal Agarwal gariki hearty welcome. All right, so కోమ్లి గారు ఇంకా దీనికంటే మంచి సందర్భం ఉండదు. ఇప్పుడే కాజల్ అగర్వాల్ గారు కూడా వచ్చేసారు కాబట్టి సో మీ పాటతో ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాము. ఒక్క నిమిషం, మా కాజల్ అగర్వాల్ ని గ్రీట్ చేయడానికి ఇది సరిపోదు. లవ్లీ. ఓకే కోమలి గారు, ప్లీజ్. the stage is all yours. ముందుగా నేను ఇక్కడికి రావడానికి కారణమైన డైమండ్ రత్నం బాబు సార్ గారికి, అలాగే మోహన్ బాబు సార్ గారికి, విష్ణు బాబు సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. డబ్బు అంటే చిల్లర కొట్టు అంటే డబ్బు అంటారండి. దానింటి ముందట ఎల్లక సెట్టు, దాన్నెక్కి సుత్తే ఢిల్లీపురము, ఆ ఢిల్లీపురము తెల్ల జొన్న, దాన్ని గొయ్యరాదు మొయ్యరాదు, నమ్మరాదు ఈ మాయాలోకం నమ్మరాదు, ఈ రాసాగిరి మోసపుచ్చే ఈ మాయాదారి చిల్లర కొట్టు. నచ్చిందా నీకు కట్టుబట్టు, నా మనసులో నిన్ను దాచిపెట్టు, కడవరకు నీతో ఉండేటట్టు, నా మెడలో కట్టు తాళి బొట్టు, నమ్మరాదు ఈ మాయాలోకం నమ్మరాదు, ఈ రాసాగిరి మోసపుచ్చే ఈ మాయాదారి చిల్లర కొట్టు. చిల్లం చెర్లకు నువ్వే బోరా, సిలకం సీసా నాకే తెరా, నీ ముఖము దిప్పి బొట్టే వెడదు, కనుపాపలో నిన్ను చూసుకుందు, నమ్మరాదు ఈ మాయాలోకం నమ్మరాదు, ఈ రాసాగిరి మోసపుచ్చే ఈ మాయాదారి చిల్లర కొట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ముందుగా ఇది నా తొలి బంటుగా భావిస్తున్నాను సార్. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ కోమలి గారు, గాడ్ బ్లెస్ యూ. అలాగే శ్యామల గారు, గుడ్ న్యూస్. 5 కోట్లు వచ్చేసాయా? లేలే, 5 కోట్లు రావాలంటే ఫస్ట్ 5 కోట్లు వస్తున్నాయి కాబట్టి మా ఫ్రెండ్కి చెప్పా. మా ఫ్రెండ్కి ఏం చెప్పానంటే ఒక పబ్ బుక్ చేయి, 5 లక్షలు ఖర్చు పెట్టైనా మన దోస్తులకి మొత్తం దావత్ ఇవ్వాలి. 5 కోట్లు ఇంకా రాలేదు కానీ అప్పుడే 5 లక్షలు. ఏమండి ఫ్రెండ్స్ అండి, 5 కోట్లు వస్తుంటే ఒక 5 లక్షలు అట్లా ఫ్రెండ్స్కి నాకు ఒక ఇచ్చేసి. డౌట్, ఆ 5 కోట్లు ఇవా అని నా డౌట్. ఇవి కాదు, 5 crores మనీ నేను కనుక్కున్నా. ఒక 5 లక్షలు పోతే కూడా 4 crores 95 lakhs వచ్చేస్తున్నాయండి అకౌంట్లోకి. మీలాంటి వాళ్ళకి చెప్తే అర్థం కాదు. ఇగో ఏమైంది, దావతు 5 కోట్లు వస్తున్నాయి, అందరికి దావతు ఫ్రీగా. March 19 నేనే అన్ని టికెట్లు బుక్ చేసి మోసగల సినిమా చూపెడతా. అప్పుడన్నా తెలుసుకుంటారు ఇలాంటి ఆఫర్లకు మోసపోకూడదు అని. ఆ పనన్నా చేయి కనీసం. లేదు ఏం జరిగినా
నాకు మాత్రం 5 కోట్లు వస్తాయి. ఎనీవేస్ KLM Mall, keep loving more, and ELB Projects proudly presents మోసగాళ్ళు pre-release event powered by కమ్మదనాల అమ్మచేతి అద్భుతం, ప్రియా గోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, హ్యాపీ మొబైల్స్. అసోసియేట్ స్పాన్సర్ ద ప్రాడిజీస్ ఇంటర్నేషనల్ స్కూల్, ట్రిపుల్ హార్స్ మినపగుళ్ళు 1 కాదు 2 కాదు 3. ఈవెంట్ బై జే మీడియా ఫ్యాక్టరీ, మ్యాంగో మ్యూజిక్, లైవ్ ఆన్ NTV, TV9 అండ్ వనితలో. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇప్పుడు ఇంకొక గెస్ట్ ని స్టేజ్ మీదకి పిలిచేద్దాము. వెరీ ఇంపార్టెంట్ గెస్ట్. ఎస్, ఆయన నిజంగానే ఒక డైమండ్. ఆయన రాసే మాటలు డైమండ్, అందుకే పేరులో పెట్టేసుకున్నారు డైమండ్ రత్నబాబు గారు. సార్ ప్లీజ్ వెల్కమ్. ఈ కథ ఫస్ట్ విష్ణు గారు తెలుసుకున్న తర్వాత దీన్ని సినిమాగా చేయాలి అని అనుకున్నప్పుడు మన తెలుగులో ఎవరైతే బాగుంటుంది అనుకుని ఫస్ట్ డైమండ్ రత్నబాబు గారికి ఆ లైన్ చెప్పడము, ఆ డెవలపింగ్లో సార్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. వెల్కమ్ డైమండ్ రత్నబాబు గారు. యువర్ జర్నీ విత్ దిస్ మోసగాళ్ళు ప్లీజ్. అండి, హలో అందరికీ నమస్కారం. మోసగాళ్ళు సినిమా, దీనిలో మోసగాళ్ళు సినిమా మొత్తం 4200 కోట్లు ఎక్కడ దాచారో విష్ణుబాబు కాజల్ని అడగాలి. అందులో 10% మన కలెక్షన్స్ రావాలి. అండ్ ఈ సినిమాకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సిన ఒక వ్యక్తి విష్ణుబాబు గారు. నాకు ఈ సినిమా చూపించి దీన్ని తెలుగులో చేయాలి, దీనికి ఒక ఎమోషన్ కావాలంటే జస్ట్ ఒక 4 సీన్స్ చెప్పానండి, 4 సీన్లు. ఆ 4 సీన్లు చెప్పినందుకు నేను ఇంటికి వెళ్ళేసరికి నాకు ఒక మంచి అమౌంట్ వచ్చింది. అక్కడ హ్యాపీ. ఈ 4 సీన్లు చెప్పడం వల్ల ఒక సన్ ఆఫ్ ఇండియా సినిమా నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందండి. ద గ్రేట్ మా గాడ్ ఫాదర్ మోహన్ బాబు గారికి ఇలా మోసగాళ్ళకి ఒక 4 సీన్స్ చైల్డ్ ఎపిసోడ్ చెప్పాడు డైమండ్ రత్నబాబు అంటే, ఆ మాటల్లోంచి ఒక సన్ ఆఫ్ ఇండియా అనేది పుట్టుకొచ్చింది. సో ఈ మోసగాళ్ళకి ఫస్ట్ లాభపడింది ఎవరైనా ఉన్నారంటే అది నేనే అండి. దానికి జన్మంతా రుణపడే వ్యక్తులు మా విష్ణుబాబు అండ్ మా మోహన్ బాబు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీని సక్సెస్ మీట్లో మనం అందరం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే డైమండ్ పలుకులవి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. కాజల్ గారు ఈ సినిమాలో ఏ రోల్ ప్లే చేస్తున్నారో తెలుసు కదా మీకు? అవును తెలుసు. ఏ రోల్ చెప్పండి? హీరోయిన్ రోల్ చెప్పండి. ఆవిడ అంటే నేను నా నోట్తో నోరు రావట్లేదు పిలవడానికి, చూసారా అసలు? పర్లేదు చెప్పు. హీరోయిన్ రోలేనండి. పర్లేదు చెప్పండి. రిలేషన్ ఏంటి? విష్ణు గారికి సిస్టర్ రోల్. ఎందుకంటే ఎంత కవర్ చేస్తున్నా. పిలవండి ఒకసారి, అక్క అని పిలవండి. నేనెందుకు పిలుస్తానండి? పిలవండి. విష్ణు అన్న ఫోన్ చేసి చెప్పాడు, ఇగో ఇది ఉందంటే నాకు కాజల్ అంటే ఇష్టం అన్నా అని చెప్పా. అప్పుడు ఓకేరా నీకు ఇష్టం కదా అని త్యాగం చేశాడు సిస్టర్ రోల్ ఇచ్చి, నాకు ఇష్టం అని. మీకోసం ఆయన త్యాగం చేశారా? ఎవరండి సిస్టర్ అని పిలుస్తారు కాజల్ అగర్వాల్ని? అది ఎంత ఎంత బ్యూటిఫుల్. మా ప్రదీప్ అయితే ఇంకా పెళ్లి చేసుకోకుండా అట్లే ఆగాడు పాపం, కాజలు కాజలు అని. Anyways, you are very beautiful, ma'am. Jokes apart, congratulations and happy married life. Happy married life to you, madam. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మా డైనమిజం అంటే ఆయన్నే గుర్తొస్తాడు, యాక్టింగ్ అంటే ఆయన్నే గుర్తొస్తాడు. ఒక ఇంటెన్స్ యాక్టింగ్ చేయాలన్నా, ఇంటెన్స్ డైలాగ్ చేయాలన్నా బాలీవుడ్లో ఒకే ఒక పేరు వినబడుతుంది. హీ ఈస్ ఆర్ బాయ్ సునీల్ శెట్టి గారు. Yes. So we have a special AV for you, sir. So please watch that. Can we have the special AV of Sunil Shetty garu? Here we go. The real stars. Once again welcoming Sunil Shetty garu to Telugu industry, to Tollywood screens. Welcome sir. And yes, కానీ ఒక చూడు, ఒక పాయింట్ కి ఒక ఎండ్ సునీల్ శెట్టి గారు, ఒక ఎండ్ మంచు విష్ణు గారు. ఈ టగ్ ఆఫ్ ఫర్ స్క్రీన్ ప్లే తో కలిపి ఆన్ స్క్రీన్ చూస్తుంటే, అంటే ఆ స్క్రీన్ స్పేస్ వాళ్ళిద్దరు షేర్ చేస్తే మనందరికి కన్నుల పండుగ. ఇట్స్ అన్ ఐ ఫీస్ట్ టు సీ యూ బోత్ సార్ టుగెదర్. అండ్ మీ సినిమా నుంచే పాట మీకు డెడికేట్ చేయాలి అని అంటే నాకు మొహరా అంటే ఇష్టం కాబట్టి, ఆప్ చీజ్ బడే హో మస్త్ మస్త్, ఆప్ చీజ్ బడే హో మస్త్. I would love to dedicate that song to you, sir. And once again, hearty welcome to Tollywood. సో ఇంత చెప్తున్నావు కాబట్టి ఈ సినిమాలో కూడా ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి ఒక ఏవీలో చూసేద్దాం. Yes, please. AV, please. వావ్, అది శ్యామల గారు. ఎస్, అన్ని బాగున్నాయి కానీ ఇంకో గుడ్ న్యూస్. ఏమిటి? 5 లక్షలు అక్కడ కట్టేశాను పాపకి. అరే
వినండి భయ్, నాకు 5 కోట్లు వస్తే మీకు సంతోషమే ఉంటది కదా. నవదీప్ గారు చెప్పండి, నవదీప్ గారు ఈ పిల్లోడికి అర్థం కావట్లేదు ఇందాక నుంచి. భయ్యా ఏం లేదు భయ్యా, ఒక 5 లక్షలు కట్టమన్నారు అంటే డాలర్స్ టు రూపీస్ కన్వర్ట్ చేయాలంటే కొంచెం జిఎస్టీ అవి ఇవి ఉంటాయి కదా. 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా, 10 పోయాయి, 4,90,00,000 నావే. 5 కోట్లకి జిఎస్టీ నువ్వు 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసావా నాన్న? నీ మ్యాథమెటిక్స్ నువ్వు. జిఎస్టీ కాదు, వెస్టర్న్ యూనియన్ వాళ్ళు చెప్పారు ఇంత కట్టమని కట్టేసా అంతే. మాకు జెన్యూన్ డీలర్ ఉన్నాడు, ఎవరైతే ఫోన్ రవి, చేశారు. నేను ఎందుకు చెప్తున్నాను విను, ఇలాంటి మోసాలు చాలా ఎక్కువైపోయాయి. నమ్మకు. నమ్మద్దా? నమ్మద్దు. నిన్ను నమ్మ, వాళ్ళని నమ్ముతా. ఏడుస్తావు. ఏం కాదు, నవ్వుతా, 5 కోట్లతోని ఎంజాయ్ చేస్తా. సరే ఇప్పుడైతే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకో గెస్ట్ ని పిలుద్దాము. ఇంకొక గెస్ట్ ని పిలిచేద్దాం. ఎస్, మంచి స్టంట్ మాస్టర్ ని పిలుస్తే ఈ నాకు సినిమాలో చాలా అవసరం. నేను 4 కొట్టించడానికి ఇప్పుడు స్టన్ శివ గారిని పిలుద్దాం. చాలా అమేజింగ్ టెక్నీషియన్ ఆయన. ఎస్, సో చాలా ఒక్కసారి- సినిమాల్లో ఆయన ఫైట్స్ మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేసాయి. అండ్ ప్రతి హీరోకి కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు హిల్ డిజైన్ ద టోటల్ ఫైట్ సీన్స్ అన్నమాట. సో స్టన్ శివ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? వెల్కమ్ సార్. వెల్కమ్ శివ గారు. వెల్కమ్ సార్. యువర్ విషెస్ టు ద టీమ్. అందరికీ నమస్కారం. బ్రదర్ విష్ణు బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. బ్రదర్ కూడా సూర్యం పడం ఆ పడతలందు స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు మొసగుళ్ళు. ఇది విష్ణు గారి దగ్గర వర్క్ చేయడానికి చాలా సొంతం. ఏదైనా వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న మరి మనకు ఫీలింగ్ ఉంది. మన ఫైట్ మాస్టర్ లేదు, ఆ ఫ్యామిలీలో ஒரு ஆளா చూసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్. சார் மோகன் பாபு சாருக்கு நான் ஃபைட்டாக இருக்கும்போதே டூ போட்டிருக்கேன். ఇప్పుడు సారు కూడా இந்த మొసకులు పడతల அவர் బ్యానర్లో వర్క్ பண்ணது చాలా సంతోషం. దానిలో మా సన్స్ కూడా ఉన్నారు, కెవిన్, స్టీవెన్. ప్లీజ్ ఇది ఫస్ట్ టైం మా సన్స్ మొసగుల పడతల ఫైట్ కంపోజ్ చేశారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ టెల్ మీ. అందరికీ నమస్కారం. ఐఎమ్ సో వెరీ హ్యాపీ టు బీ ఆన్ ది స్టేజ్. Vishnu sir, Mohan Babu sir, they have been so loving since me and my brother were very young. We used to come to the sets and I love sir so much and I love Mohan Babu sir so much. The first time ever I actually burst crackers was at sir's house only. And I was so happy working with him because my father always tells about Vishnu sir, and me composing for him and me like working and giving my best ideas for him it's a God gift opportunity, and I feel so prestigious right now. And working with Sunil Shetty sir, I'm so happy to work with sir because they are all big legends, and my dad has trained me and my brother so hard to work with them and like to design the stunts really good. I'm really happy to work with everyone. Thank you so much. థ్యాంక్ యూ. శివ గారు రీసెంట్గా యాక్టింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఆల్రెడీ క్రాక్ సినిమాలో మామూలు ఎంట్రీ ఇవ్వలేదు మీరు. మీ యాక్టింగ్ డెబ్యూ అదిరిపోయింది. సో నెక్స్ట్ ఇంకా చేస్తున్నారా? ఆర్ యు హ్యాపీ విత్ దిస్ స్టంట్స్? ఎస్, ఇప్పుడు F3లో మెయిన్ విలన్ యాక్ట్ చేయరా? నెక్స్ట్ మూవీ అది కమిట్ అయింది. తమిళ్లో 2-3 మూవీ ఉంది విలన్గా. సూపర్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ. ఈ జేఆర్సీలో ఇదే ప్రాబ్లం. పక్కన ఏం మాట్లాడుతున్నారో స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అసలు వినబడదు. ఇది నేను ఫేస్ చేసిన ప్రాబ్లం గుర్తొస్తుందా ఇప్పుడు? ఎవ్వరు నమ్మరండి. ఆ రోజు చెప్పినప్పుడు ఎవ్వరు నమ్మలేదు. బ్యాడ్ ఓల్డ్ డేస్ గుర్తు తెచ్చుకోవడం ఎందుకు? బేసిక్ గా స్టేజ్ మీద ఈ రీసౌండ్లు వచ్చి మాకేం వినబడవు అన్నమాట. అంటే నవదీప్ గారికి పాపం రవికి ఎక్కడ తప్పు జరిగినా వీళ్ళే కనిపిస్తారు. ఏంటో అదేంటో మా రాసులు అలా ఉన్నాయి. కొంతమంది మొహాలు చూస్తే అలా అనిపిస్తుందో ఏంటో తెలీదు. ఎక్కడ కాంట్రవర్సీ వెతుక్కుని మరి వెళ్తారు మీరు. నా ముఖం అంటున్నావు, ఆయన ముఖం చందమ్మ ముఖం అండి. నా ముఖం ఏమన్నానండి. ఎనీవేస్, సో ఇప్పుడు మన బ్యూటిఫుల్ హీరోయిన్, ఆ హీరోయిన్ పేరు చెప్తేనే అందరు లేచి నిల్చొని కేకలు పెడతారు, అలుపులు వేస్తారు. ఇప్పుడు ఆ హీరోయిన్ గురించి ఏవి వస్తుందంటే ఏ లెవెల్, ఏ రేంజ్ లో ఉండాలి. ఇక్కడ మనందరికీ ఎంతగానో ఇష్టం మా మిత్రవింద, మా కాజల్ అగర్వాల్.
మోసగాలు సినిమాలో Yes. ఎంత అందంగా ఉందండి ఆవిడ నటన గురించి అభినయం గురించి. అదే మీ సిస్టర్ కదా. హలో ఏమండి ప్లీజ్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కానీ ఇట్లాంటి పెట్టకండి ప్లీజ్. కాజల్ గారు ఏంటండి వద్దని చెప్పండి ఒక్కసారి ఇట్లా అని చెప్పకండి. నో నో వి ఆల్ లవ్ కాజల్ అగర్వాల్. ఒక్కసారి గట్టిగా ఏమండి ఎంతమంది ప్రేమిస్తారండి? Yes, so let's watch the special AV on Kajal Agarwal garu. Here we go, please. Memorable characters, any memorable movies, right? And many more such beautiful And you movies to know, you. ఒక కాజల్ అగర్వాల్ గారు ఉంటే సినిమా హిట్ అని ఒక సెంటిమెంట్ కూడా ఉండింది. You know that? అవును. Right? Yes. So I think that works with Mosagallu again. All the best once again to the whole team. ఆల్ ద బెస్ట్ మేడం. అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఓటీటీలో చూస్తే ఆయన్నే, టీవీ షోస్లో చూస్తే ఆయన్నే, సినిమాలో చూస్తే ఆయన్నే. క్యారెక్టర్ ఇచ్చినా విలన్ ఇచ్చినా హీరో ఇచ్చినా అద్దర కొట్టేస్తాడు. ఎస్ మన చందమామ లాంటి ఫేస్ అయింది. ఎస్ మన చందమామ నవదీప్ గారు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. నవదీప్ గారు ప్లీజ్ వెల్కమ్. వన్ ఆఫ్ ది ఇన్స్పైరింగ్ యంగ్ టాలెంట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎనీ Super. క్యారెక్టర్ ఎనీథింగ్. నవదీప్ గారు వెల్కమ్ నవదీప్ గారు. పొగిడి పిలిచారా తిట్టి పిలిచారా అర్థం కాల, కానీ బాగా పిలిచారు. మోహన్ బాబు గారు ముందు స్టేజ్ పైన మాట్లాడడం ఫస్ట్ టైం ఇది. సో ఒక డైలాగ్ అంకితం చేసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మొన్న 10 నిమిషాలు మేము సినిమా చూపించాం, అంటే చాలా బాగా వచ్చింది సినిమా అని తెలిసి కాన్ఫిడెన్స్తో మీడియా మిత్రులందరికీ ఒక 10 మినిట్స్ సినిమా చూపించాం. కాకపోతే దాని ముందు చిన్న వార్నింగ్ ఇవ్వాలి, ఎందుకంటే వార్నింగ్ అంటే అదే షూట్ చేయకూడదు అని చెప్పాలి. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ సినిమా అండ్ ఆడియన్స్ షుడ్ బీ లైక్ ఎ థియేటర్ అండ్ థియేటర్ టికెట్, బట్ నాట్ ఎ DVD అండ్ పైరెట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు షూట్ చేయకండి, ఒకవేళ ఎవరన్నా షూట్ చేస్తే తర్వాత మోహన్ బాబు గారి దగ్గర పంపిస్తాం మీ ఇష్టం అని చెప్పాను. ఎవ్వరు షూట్ చేయలే, ఎవ్వరు బై మిస్టేక్ కూడా షూట్ చేయలేదు ఎవరు. అమ్మా అలాగే చేద్దాం తప్పకుండా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురు పిల్లలు నాకు చాలా మంచి ఫ్రెండ్స్ సార్. ఇందాక శ్రీను వైట్ల గారు చెప్పినట్టు మీరు యు బిన్ అ వెరీ గ్రేట్ ఫాదర్. బట్ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక మనిషికి అన్నం పెట్టి అన్నం వాడు తిన్నప్పుడు వాడి ఆనందంలో వీళ్ళ ఆనందం పొందుతారు సార్ ముగ్గురు. హాస్పిటాలిటీకి హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా దే వండర్ఫుల్ పీపుల్. ఈవెన్ విష్ణు నాకు ముందు కూడా పరిచయం సినిమా కంటే ముందు. సో వెరీ అంటే హాస్పిటాలిటీలో ఇరక్కొట్టేస్తారు అసలు మామూలు కాదు. ఇంకా సినిమాకి వస్తే ఫస్ట్ టైం ఇంగ్లీష్ అండ్ తెలుగులో కలిపి షూట్ చేసాం సినిమా ఇది. అండ్ ఇప్పుడు ఆల్ రెస్ట్ ఆఫ్ ది ఇండియన్ లాంగ్వేజెస్లో డబ్ అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మామూలుగా మనకు మోసగాళ్ళు అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, ఎవరెవరిని ఎలా మోసం చేశారో చూద్దామనే ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది అందరికీ. సో అలాంటి ఒక ప్రాపర్ స్కామ్ని తీసుకొని సినిమాటిక్గా చూపించాం. సో డెఫినెట్గా బాగుంది. అండ్ విష్ణు అన్న హ్యావెంట్ టోల్డ్ యూ దిస్, బట్ ఐ నో హౌ మచ్ యూ హ్యావ్ గాన్ ఆల్ ఇన్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ రియలీ విష్ ద బెస్ట్. మొన్న 15 సంవత్సరాల తర్వాత నన్ను గుడికి తీసుకెళ్లారు. గుళ్ళో సరే ఏం చేయాలని ఇబ్బందిగా అటు ఇటు తిరుగుతుంటే దండం పెట్టించారు. ఒక స్తంభం ఉంటే దాన్ని వాటేసుకొని కోరుకోమన్నారు. నేను అదే కోరుకున్నా, ఈ సినిమా డెఫినెట్గా మీకు యూ షుడ్ నాట్ హ్యావ్ యూ షుడ్ హ్యావ్ మల్టిపుల్ ప్రాఫిట్స్ అని. సో ఈ సినిమాలో నాకు మోసం జరిగిందండి. ఆ మోసం ఏంటంటే సునీల్ శెట్టి గారితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. నేను చాలా ఫీల్ అయ్యాను. సునీల్ సార్, నైస్ టు హ్యావ్ యూ సార్. ఐఎమ్ సారీ, ఐఎమ్ సాడ్ దట్ ఐ కుడెంట్ యాక్ట్ విత్ యూ, బట్ ఇన్ ద ఫ్యూచర్ సమ్ టైమ్. అండ్ కాజల్, మీరు కాజల్ అనగానే అక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి, గుండె పట్టేసుకుంటున్నాడు. నాకు సిస్టర్ కాదు కాజల్ సినిమాలో, విష్ణాన్నకి సిస్టర్. సో ఫస్ట్ అంటే ఈ కాంబినేషన్ విన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది. ఏంటి ఆ ఎమోషన్ ఏంటి? అవును, ఆర్యా 3 కూడా ప్లాన్ చేద్దాం త్వరలో. కాకపోతే ఆర్యా 3లో హీరో మిస్టర్ కిచ్చులో అవుతారు, అది తెలుసు కదా మీకు. సో I think it's our 6th film together. So it's wonderful working with you as usual and you look great. సో సినిమా 19th రిలీజ్ అవుతుంది. నీ 5 కోట్లు వచ్చేటట్టు నేను చూస్తా. 5 కోట్లు వచ్చాయి, ఒక 3 lakhs ఎందుకో ట్రాన్స్ఫర్ చేయమన్నారు, ఇప్పుడే చేశా. సో మొత్తానికి 4 crores 87 lakhs ప్రాఫిట్లో ఉన్నా. బాగుంది.
అదే డబ్బులు తీసుకొచ్చి నాతో సినిమా చేయి నెక్స్ట్. పక్కానా నువ్వు డైరెక్షన్ చేసుకుంటావో, ప్రొడక్షన్ చేసుకుంటావో, మ్యూజిక్ కొడతావో, స్టంట్స్ చేస్తావో నీ ఇష్టం. హీరో మాత్రం నేనే. హీరో మాత్రం మీరే. ఓకే, నేనే డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. తప్పకుండా నేను అడిగిన డబ్బులు ఇస్తే నువ్వు ఏమైనా చేయొచ్చు. అది. సో March 19th డెఫినెట్గా థియేటర్స్లో చూడండి. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు అవర్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. నవదీప్ గారు ఒక చిన్న డౌట్, సద్గురు గారి బయోపిక్ ఏమైనా చేస్తున్నారా మీరు? సన్ ఆఫ్ సద్గురు అని. సన్ ఆఫ్ సద్గురు. సూపర్, హీఈస్ ఆల్వేస్ ఫన్ He is అండ్ always హీఈస్ good, right. సూపర్ టాలెంటెడ్. మా నవదీప్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. అండ్ వి ఆర్ వెయిటింగ్ టు సీ యు ఇన్ మోసగాళ్ళు. ఆల్రైట్, సో ఇప్పుడు ఈ స్టేజ్కి అందం రాబోతుంది. ఎందుకంటే వి ఆల్ సీన్ హిమ్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మనం పెరుగుతున్నాం, కానీ ఆయన మాత్రం ఎలా ఉండేనో అలానే ఉన్నారు. హీ స్టిల్ దట్ సేమ్ హ్యాండ్సమ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ లా ఉంటాడు. వన్ ఆఫ్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ ఆర్ ఫేవరెట్, ది డైనామిక్ స్టార్. లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ సునీల్ శెట్టి గారు. Can we all stand up and give him a standing Please give him a ovation? standing To the ovation, one and only please. Sunil Shetty garu. వెల్కమ్ సునీల్ శెట్టి గారు. Thank you. Thank you. I thought that is only for Kajal. But absolutely such an honor. Mohan Babu Garu, I've always admired him as an actor, as a friend, and that's why when I got an opportunity to work with the family, it was a dream come true. A subject that is, I think, very, very close to Vishnu's heart, Kajal's heart, all of us who are involved in the film. A film that has been shot so very beautifully, English and Telugu. And then suddenly when the film was happening, Vishnu decided that we want to do it in all languages. So we're all praying and hoping that the 19th of March, is a great day for us, an auspicious day. We've had a tough year. So it's very, very important that every film that has been made works for the industry to survive, for all of us to survive. Thank you, Vishnu, for giving me the opportunity. Thank you, Kajal, everybody out here, Naveen, the entire team, for bearing with me and my Telugu. But I guess we managed. Once again, a big, big thank you to the family. And yes, to Mrs. Mohan Babu also, because the food came from home every single afternoon. So if anything happened along with my acting, I also put on a lot of weight because the kind of the food even comes today to Mumbai for me. You know, the fish curry comes all the way to Mumbai. So thank you to the family for the hospitality. Thank you for the love. Shiva Master, the two little young boys, thank you so much for bearing with me. And all the very best. Kajal, the very best for Mumbai Saga 2. And congratulations on the wedding. Thank you. Lots of love. Thank you so much, sir. Sir, we request you to please stay back. We'll call everyone on stage. Yeah. So starting with Navdeep Garu, please join us. Please welcome. Gautam Raj Garu, we request you to Editor join us Gautam on Raj stage. Garu, sir, please welcome. Raja Ravindra Garu, we request you to join us on stage, including the beautiful Kajal Agarwal Garu, along with Stunt Shiva Garu. Manch Vishnu Garu, please welcome. And now to our very favorite Collection King, the guest for tonight. Let's all welcome Shri Mohan Babu Garu on stage. Put your hands together for one and only Dr. Mohan Babu Garu. Mine is a bit. Welcome Mohan Babu Garu. Swagatam, Suswagatam, the legendary, the dynamic, the sensation,
మోహన్ బాబు గారు. మీరందరూ సైలెంట్గా ఉండకపోతే చెప్పు, తోలు తీస్తా. అంటే చెప్పు, తోలు తీస్తా. చేత్తో చెప్పు, చేత్తో తోలు. నేను జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్, సారీ. రైటర్ నివాస్ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. నివాస్ గారు, వి రిక్వెస్ట్ యూ టు కమ్ ఆన్ స్టేజ్. సో కాస్ట్ అండ్ క్రూ అందరూ స్టేజ్ పైన ఉన్నారు. ఇప్పుడు మోహన్ బాబు గారు మోసగాళ్ళు థియేట్రికల్ ట్రైలర్ని అనౌన్స్ చేస్తే బాగుంటుంది ఆఫ్టర్ ద మీడియా పిక్చర్. ఇక్కడ ఏదైనా మ్యూజిక్ వేయచ్చండి. డైమండ్ రత్నబాబు గారు, ప్లీజ్ జాయిన్ విత్ us ఆన్ స్టేజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. రైటర్ సాయినాథ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ సార్. ముందుగా మోహన్ బాబు గారి చేతుల మీదుగా ది థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ మోసగాళ్ళు. ట్రైలర్ ఆన్. Trailer releasing on March 19th, Mosagallu in theaters. DOP Karthik Garu, we invite you onto the stage, sir. Please welcome. So please join back on stage. ఆల్రైట్, సో మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నాం, ఆవిడ మాట్లాడితే విందాము అని. ఆ టైం వచ్చేసింది. రిక్వెస్టింగ్ కాజల్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. మోహన్ బాబు గారు సార్, Sunil sir, big thank you for being here and encouraging us, and it was such an honor to work with you. Pelli tarvata idi na first theatrical release and idi na first appearance. So I'm really excited and I'm very happy to be talking to all of you. I'm very excited and I'm a little nervous about the release. ప్రతి ఒక్కరు ఈ కోవిడ్ టైం చాలా ఇబ్బంది పడ్డారు. మనమందరం ఈ సినిమా చాలా కష్టపడి రిలీజ్ చేస్తున్నాము. సో ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, మీ అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ సినిమా వెళ్ళి థియేటర్లో చూడండి. I have thoroughly missed the theatres for the past 1 year, and I am extremely happy that we are actually making this possible. And Mosagallu, which was scheduled to release in 2020, is finally releasing in 2021. So thank you, give us your blessings,
and lots of love to all of you. Stay safe. We also call executive producer Vijay Garu onto the stage, Andy. Please welcome. రైట్ సో ఇప్పుడు మన విష్ణు మంచు గారు మాట్లాడే ముందు వీ హ్యావ్ అన్ ఏవి ప్లీజ్ కెన్ వీ హ్యావ్ విష్ణు మంచు గారు ఏవి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ సో వి రిక్వెస్ట్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండ్ ఎవ్రీవన్ ప్లీజ్ జాయిన్ us on stage. Okay, so please join. Please Yeah. join sir, please join sir. So sorry. సో ఎప్పుడు మాట్లాడతారు అని ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాము అండ్ ఆ డైలాగ్ కింగ్ కలెక్షన్ కింగ్ నోరు విప్పి మైక్ పట్టుకుని మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ ఆల్సో వీ హ్యావ్ స్పెషల్ సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ ఏమిటో కూడా మోహన్ బాబు గారే రివీల్ చేస్తారు ఇవాళ సో ప్లీజ్ వి విష్ నేను మాట్లాడే ముందు ఒక మంచి నటుడు ఈస్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఐ హ్యావ్ సీన్ నెంబర్ ఆఫ్ మూవీస్. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ నాట్ సపోజ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ మై మదర్ టంగ్ ఇస్ తెలుగు. ఐ డోంట్ నో ఇంగ్లీష్. Because of you, I am speaking in English. Yes, you are a wonderful artist. I like you, I love you. I have seen the movie. Really fantastic. Actually, I wanted to take you in my movie. We both must act. But Vishnu has not given opportunity to me. You have given opportunity to Vishnu. Really, I appreciate. I love you. You are a wonderful gentleman. Perfect artist, otherwise I won't speak. Really, I appreciate you for that small Yes, we have handsome hunk Rana garu here, sir. Please welcome. అలాగే స్టేజ్ మీదకి వచ్చేయండి సార్. డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వచ్చేయండి. ప్లీజ్ వెల్కమ్ అండ్ జాయిన్ us. బా పంచకట్టు అసలు మామూలుగా రాలేదు. వెల్కమ్ రాణా గారు. Now, I don't want to speak. మీరు మాట్లాడుకున్నా, నువ్వు వచ్చావు కదా, కాదు మాట్లాడుతున్నాను. నువ్వు 7కి వస్తా అన్నావు. రేపు నాతో సినిమా తీస్తున్నావు కదా, తీస్తున్నావా? నువ్వు కాదు సార్. నమస్కారం సార్. నువ్వు నా కళ్ళ ముందు పుట్టినవాడివి. నువ్వు సినిమా నాతో తీస్తున్నావా? ఉంది కదా, తీస్తున్నా. నువ్వు 7 o'clock అంటే నేను 10 o'clock వస్తా. కానీ నేను షూటింగ్ చేసేది మీ ఇంట్లోనే కదా. మీరు ఎప్పుడు లేస్తే నేను అప్పుడే పెడతా కెమెరా. ఇది ఇక్కడ వినిపించరా? అంటే నేను తీసే సినిమా మీ ఇంట్లోనే సార్. మీరు ఎప్పుడు లేస్తే అప్పుడే కెమెరా పెట్టి. ఎనివే నౌ కాజోల్ కవియర్, ఐ అప్రిషియేట్ హర్. నేను తెలుగులో మాట్లాడతాను. అంటే మీ అందరికి తెలుసు ఆ అమ్మాయి ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసిందో, ఎంత మంచి ఆర్టిస్ట్ అని. అంటే ఈ సినిమాలో విష్ణుకి అక్కగా అది 1 second 16 సెకండ్సా దీనిలో మేనరిజం ఉంది. అలా యాక్సెప్ట్ చేసిన దానికి హోల్ హార్టెడ్లీ ఐ విష్ యూ కాజల్. రియలీ థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ ఐ అప్రిషియేట్. And this is the first combination in my banner. You are like my daughter. I appreciate. Because how you behave in the set also I observed. And I enquired my son and Vijay and some of the team people. Sir, she is a wonderful artist. I know your father also is there. And I wish your parents, why I call you friend, you know. Number 1, you accepted as a sister of Vishnu. You are a heroine. If I am in your position, I won't accept. నేను ఒప్పుకోను. కానీ అమ్మాయి ఒప్పుకున్నది.
ఫస్ట్ అది. రెండోది, నీకు వివాహం అయింది. ఆ వివాహమైన శుభ సందర్భంలో నీకు Sir, please join. సో కాజల్ గారి ఫాదర్ అండి. ఎస్, సో ఈరోజు వీఆర్ సీయింగ్ కాజల్ గారు as #1 హీరోయిన్. అంటే బిహైండ్ దట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బై హిమ్. చాలా చోట్ల చూసాము, ఎక్కడ ఈవెంట్స్ ఉన్నా, ఎక్కడ షూటింగ్స్ ఉన్నా, ఎప్పుడూ కాజల్ గారితోనే ఉంటారు. హీ ఆల్వేస్ బీ బిసైడ్ హర్. థ్యాంక్ యూ. అలాగే కళాకారులు అంటే నాకు బాగా ఇష్టం. ఒక అమ్మాయి ఇంతకు ముందు వచ్చి పాట పాడింది, కోమలి గారు. కోమలి గారు వేదిక మీదకి రావాలి ప్లీజ్. వాట్ ఏ వండర్ఫుల్. ఆ అమ్మాయి రైటర్ కూడా. ఆ అమ్మాయి రైటర్ అండ్ సింగర్. నాకు డైమండ్ రతన్ బాబు చెప్పి ఇలాగ ఉందంటే, ఒక కళాకారుణ్ణి మనం గౌరవించడం అనేది నా సంస్థకున్న గొప్పతనం. అలాగే నా బిడ్డ కూడా గుర్తు చేశాడు, డాడీ ఆ అమ్మాయిని పిలిపిద్దామా, నెక్స్ట్ పిక్చర్లో మనం సాంగ్ ఛాన్స్ ఇద్దామని. కోమలి రా. ఏ ఊరు మీది? ఏ ఊరు? వరంగల్. చూసావా, నువ్వు అనుకున్నావా? నేను చేత కట్టుకోకు, నేను పిలిపిస్తాను. చేత కట్టుకోవద్దు, నేను పిలిపిస్తాను అనుకున్నావా? నేను చూసావా, నువ్వు అనుకున్నావా పిలిపిస్తానని? అనుకోలేదు సార్. అది కళాకారులు అంటే నాకు బాగా ఇష్టం అమ్మా. మా సంస్థలో చాలామందిని పరిచయం చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము. నేను కూడా చిన్న పల్లెటూరులో పుట్టాను. కాబట్టి కళ అన్నది ఎక్కడ ఉంటుందో ఆ సరస్వతిదేవి తెలియదు. నీకు సరస్వతిదేవి వచ్చింది. నెక్స్ట్ పిక్చర్లో నీకు ఒక మంచి సాంగ్ అవకాశం ఇస్తాను. చాలా థ్యాంక్ యూ సార్. ముందుగా కాజల్ అక్క, ఒక మెరుపు తీగలా ఉన్నావక్క నువ్వు. నాకు ఇంత గొప్ప మంచి అవకాశం ఇచ్చినందుకు, ఇది నా తొలిమెట్టు అయినందుకు, అలాగే ఆడపిల్లలను ఎంతో సాంప్రదాయంగా పెదరాయుడు సినిమాలో సార్ ఎంతో గొప్పగా చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నా జన్మ ధన్యమైందండి. నేను ఇంతకుముందు మోసపోయానండి, కానీ ఇప్పుడు గెలిచానండి. మోహన్ బాబు సార్ దగ్గర గెలిచానండి. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ కోమలి గారు. No, I don't want to cover. Sir, please come. మీకు రాణా ఆలస్యంగా వచ్చిన, యువర్ ఫ్యామిలీ, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ. ఇఫ్ ఐ సీ యూ, బాహుబలి గుర్తొస్తుంది. దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం నాకు ఆపర్చునిటీ వచ్చింది నిన్ను గురించి. రియలీ యువర్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఐ అప్రిషియేట్. నిజంగా హీఈ్ లైక్ మై సన్. ఎందుకంటే ఫ్యామిలీ, రామానాయుడు గారి ఫ్యామిలీ అంటే నాకు బాగా ఇష్టం. నాకు తొందరలో నాతో సినిమా కూడా తీస్తున్నాడు, ప్రొడ్యూసర్ కూడా నాకు. కాబట్టి రాణా మంచి వ్యక్తి, ఇంకా గొప్ప నటుడు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరూ మాట్లాడారు, ఫర్ ఎవ్రీబడి, మాస్టర్ గారు అందరూ. ఈ సినిమా మీ అందరికీ అందరూ చెప్పినా, జీవితంలో ప్రతి వ్యక్తి మోసపోతాడు, ఏదో విధంగా ఒక మోసపోతాడు. నా వైఫ్ కూడా నాతో చెప్పింది, ఏమండి మిమ్మల్ని పెళ్లి చేసుకొని నేను మోసపోయాను అని. మరి ఎందుకన్నదో నాకు అర్థం కాదు. కాబట్టి నేను మోసం చేశాను, నన్ను మోసం చేసిందో నాకు తెలియాలి. విష్ణు తెలియాలి, లక్ష్మి తెలియాలి, మనోజు తెలియాలి. ఏదో విధంగా ఎవరో ఒకరు ఏదో విధంగా మోసపోతూ ఉంటాం. నేను ఎక్కడా మోసపోనరా, నాకు మంచి తెలివితేటలున్నాయి అంటుంటాడు. నో, సమ్వేర్, ఎక్కడొక చోట. అలాగే ఇది అత్యద్భుతమైన స్టోరీ, కథ.
భారతదేశంలో నాకు తెలిసి ఇటువంటి స్కాము ఇంతకుముందు జరగలేదనుకుంటాను. ఫస్ట్ టైం, ఎస్పెషల్లీ యూత్, కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి చిత్రం. ఆ కంప్యూటర్లో నుంచి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారు, మోసం చేశారు. అటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కథ ధైర్యం చేసి విష్ణు తీశాడు. బాంబేకి వెళ్ళి దాదాపు 1 year దాని గురించి రీసెర్చ్ చేసి, కొంతమంది నాకు కావాల్సినటువంటి పోలీసు అధికారులు కూడా బాంబేలో సహాయం చేశారు. అంటే ఎందుకు మోసం చేశారు హీరో, ఎందుకు హీరో సిస్టర్ మోసం చేసింది అంటే, తల్లిదండ్రులు ఒక చిన్న ఒక గుడిసెలో ఉంటూ వాళ్ళు పడిన అవమానం చూసి భరించలేక, అక్క తమ్ముడు, ఎస్ మా తల్లిదండ్రులు ఇలా మోసగించబడ్డారు, మోసపోయారు, మనం కూడా మోసం చేయాలంటే ఎందుకు మోసం చేయాలి అంటే మోసం చేయాల్సిందే అని చెప్పి అక్క తమ్ముడు ఉన్న సీన్స్, మీ ఇద్దరు చేసినటువంటి సీన్స్ కంట్లో నీళ్ళు వచ్చాయి నాకు. ఇది ఎగ్జాజరేషన్ కాదు రానా, రియల్లీ నేను అక్క తమ్ముడు సీన్స్ చూసి ఒళ్ళు జలధరించింది. డైమండ్ రతన్ బాబు, రియలీ థ్యాంక్స్ ఫర్ యూ. ఇట్స్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ, ప్లస్ ఆ ఫ్యామిలీలో ఒక సెంటిమెంట్, ఆ సెంటిమెంట్లో తల్లిదండ్రుల కోసం చేసిన దానికి, మోసం చేసేదానికి ఒక అర్థం, ఒక పరమార్థం ఉన్నటువంటి చిత్రం ఇది. ప్రతి ఒక్కరూ సినిమా చూసి సెల్ఫ్ ట్రంపెట్ కొట్టుకుంటాం మా సినిమా అది ఇది అని, కానీ అత్యద్భుతమైనటువంటి కథను ఎన్నుకొని దాన్ని తల్లిదండ్రుల కోసమని నువ్వు చేసినటువంటి పర్ఫార్మెన్స్ విష్ణు. బిడ్డను సభలో పొగడకూడదనేది శాస్త్రం మీ అందరికీ తెలిసిందే. వేరే రహస్యంగా పొగడాలట, బాగా చేశాడని. డైరెక్ట్గా చెప్పకూడదు నువ్వు బాగా చేసావని. బాగా చేయకపోతే ఇంత మంచి నటుడు ఎందుకు అవుతాడు? మీ అందరి ఆశీస్సులు. ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. లైట్ ఆఫ్ చేశారంటే కాబట్టి మీ ఇద్దరి అక్క తమ్ముడు అంటూ ఉంటుంది, ఏంట్రా 15 సెకండ్లు ముందు పుట్టాను అందుకని అక్క అంటే, గేమ్స్లో అంటే 100 మీటర్స్లో కానీ అది 400 మీటర్స్ కానీ ఎక్కడైనా 1 సెకండ్, ఒక బాస్కెట్బాల్లో ఒకే ఒక బాల్ వేస్తే చాలు విన్ అయిపోతాం. 50 అంటే 51. అలాగా ఎన్నో నిదర్శనాలు చెప్తూ ఈ సినిమాలో ఒక మంచి ఒక కథను అత్యద్భుతంగా చేశారు. సునీల్ శెట్టి పాత్ర కూడా చాలా అద్భుతం. అలాగే తమ్ముడు రాజా రవీంద్ర, మిగతా టెక్నీషియన్స్, మన గౌతమ్ రాజు గారు, అలాగే ఇంగ్లీష్ పిక్చరు, ఇంగ్లీష్ డైరెక్టర్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే దానికి విష్ణువే సమాధానం చెప్పాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏదేమైనా మీరందరూ March 19th ఆ రోజు నేను పుట్టినరోజు, అందుకని March 19th సెలెక్ట్ చేశాడు విష్ణు. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ. ప్రతి ఆడపడుచు, ప్రతి యూత్, ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి చిత్రం. ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని హృదయపూర్వకంగా ఆ షిరిడి సాయినాథ్ని, వెంకటేశ్వరుని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్ ఫర్ ద టీమ్, ఫర్ ఎవ్రీబడి. ఈజ్ ఆల్సో వండర్ఫుల్ ఆర్టిస్ట్. మన నవదీప్, నా డైలాగ్ నువ్వు చాలా గమ్మత్తుగా చెప్పావు. ఏంటిది చెప్పు. ద రిలేషన్షిప్ బిట్వీన్, సార్ మీ పక్క నుంచి అని చెప్పాలంటే డైరెక్ట్ బ్లాకే. ద రిలేషన్షిప్ బిట్వీన్ తెలుగు సినిమా అండ్ ఆడియన్స్ షుడ్ బీ లైక్ ఎ సినిమా థియేటర్ అండ్ థియేటర్ టికెట్, బట్ నాట్ లైక్ ఎ పైరేట్ అండ్ DVD. సో వండర్ఫుల్ యూ సెడ్. ఇట్ నాట్ ఎ జోక్. ఆ డైలాగ్ని, పెదరాయుడు డైలాగ్ని ఈ విధంగా చెప్పామంటే రియలీ ఐ అప్రిషియేట్, ఐ లవ్ యూ. నువ్వు కూడా బ్యూటిఫుల్గా యాక్ట్ చేసావు. మన ఇద్దరం, నేను చెప్పాను ఏమయ్యా నేను నా సినిమాలు పెట్టుకోవాలనుకుంటానంటే అతను డబ్బులు అడుగుతాడు. నేను డబ్బులు ఇవ్వను, చేస్తావా? ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఎవ్రీబడి. యాంకర్స్, నేను మిమ్మల్ని చూశాను చాలాసార్లు, కానీ రియలీ ఐ అప్రిషియేట్, ఐ లవ్ యూ అండ్ యువర్ ఆర్గనైజేషన్ ఆల్సో. టీంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్, ఎస్పెషల్లీ మాస్టర్, యూఆర్ ఎ వండర్ఫుల్ మాస్టర్. తమ్ముడు రాజా రవీంద్ర, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ భగవంతుని ఆశీస్సులు పూర్తిగా ఈ సినిమాకు ఉండాలని, ఈ మోసగాడు సినిమా
అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విషింగ్ యూ గ్రేట్ హెల్త్. అండ్ ఇప్పుడు మన ఇండస్ట్రీలో #1 యారి అంటే ఆయన్నే గుర్తొస్తారు. ది చీఫ్ గెస్ట్ ఫర్ టునైట్ రానా గారు. వి రిక్వెస్ట్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఏమయ్యా, ఒక్కొక్కరు లేట్గా వస్తే ఒక్కొక్క గ్రూప్ ఫోటో నిలబడాలి. మళ్ళీ నా ఫోటో ఇస్తా, పెట్టుకోండి. మన ఇద్దరం విలన్స్ కాబట్టి విలన్స్ ఇద్దరం ఒకటిగా ఉన్నాం. హీరోస్ అయినా విలన్స్ లేకపోతే సినిమా లేదు. యూఆర్ ఏ విలన్ అండ్ హీరో. థ్యాంక్ యూ సో మచ్ సార్. రానా గారు ప్లీజ్. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన కారణం, ఫస్ట్ నాకు విష్ణు ఫోన్ చేసి కాదు బెదిరించి రమ్మన్నాడు ఫస్ట్. సో వచ్చే ఫస్ట్ కారణం అది. అండ్ మోహన్ బాబు గారికి నాకున్న రిలేషన్ చెప్పక్కర్లేదు. వీఆర్ మోర్ ఫ్రెండ్స్ దెన్ విష్ణు అండ్ ఐఆర్. దట్స్ అదే మాత్రం గ్యారంటీకి చెప్పగలుగుతాను. కానీ ఈ ఆడియో ఫంక్షన్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంటర్ అయిన వెంటనే నేను ఒక వ్యక్తి ఫ్యాన్ అండి, చిన్నప్పటి నుంచి ఫ్యాన్. అది సునీల్ శెట్టి గారు. నేను ఒక 8th క్లాస్లో ఉన్నప్పుడు జిమ్కి వెళ్ళడానికి ఫస్ట్ కారణం ఆయనే. ఆయన సినిమా మొహరా చూసి, ఆయన కండలు చూసి నేను కూడా జిమ్కి వెళ్ళడం మొదలెట్టా. Sir, I'll tell you one incident, sir. The first time I came to Bombay, I met somebody on Juhu, outside Centaur, that time Centaur Hotel. He said he was Sunil Shetty's body double, so I went and took a photograph with him. So, అదండి నాకు సునీల్ శెట్టి గారు. నాకే కాదు, ఇలా చాలా మందికి ఒక ఫిట్నెస్ ఇన్స్పిరేషన్, ఒక ఐకాన్. అండ్ ఆయన ఇక్కడ తెలుగు సినిమాలోకి రావడం, సార్ రియలీ వెల్కమ్ అండ్ హోపింగ్ యూ డూ అ లాట్ మోర్ ఫిల్మ్స్ హియర్. రాదా, కంగ్రాచులేషన్స్. చూసారా, మేము సినిమా చేసాం, నిజంగా జీవితాల్లో కూడా పెళ్ళి అయిపోయినాయి మాకు. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. ఐ డెంట్ సీ యూ ఆఫ్టర్ దట్. సో ఇలాంటి మంచి టెక్నీషియన్స్. ఈ కరోనా పాండమిక్లో 2 ఘోరాలు జరిగినాయి. అది ఫస్ట్ నీ పెళ్ళి, తర్వాత తన పెళ్ళి. మీ పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ కరోనాకి చేసుకుంటా. నెక్స్ట్ కరోనాకి, నెక్స్ట్ పాండమిక్ కి ప్లాన్ చేస్తున్నాడు తన పెళ్ళి. సార్ ఆయన పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు, పాండమిక్ మాత్రం వద్దు. అండ్ సంశివ మాస్టర్, గుడ్ టు సీ యూ మాస్టర్. అడవిలో తర్వాత ఇక్కడే కలుస్తున్నాం డైరెక్ట్గా. బట్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ మీ విషెస్ ఎప్పుడు వాళ్ళతో ఉంటాయని కోరుకుంటున్నాను. అండ్ March 19th ఈజ్ ఒక చాలా స్పెషల్ మ్యాన్ బర్త్డే కూడా అది. సో గెట్ టు ద థియేటర్స్, వాచ్ ద ఫిల్మ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ రానా గారు. అండ్ వి రిక్వెస్ట్ విష్ణు మంచు గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. That's for a very lovely Vishnu Manchu garu. All the best once again for మోసగాళ్ళు. ఇలానే సక్సెస్ ఈవెంట్ కూడా ఇదే వేదిక మీదకి జరగాలి, ఇంకా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి కూడా మేమే యాంకరింగ్ చేయాలి అని ఇప్పుడే అపీల్ పెట్టుకుంటున్నాం. విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విచ్చేసిన అభిమానులందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేవు. అఫ్కోర్స్ నాన్నగారికి, అమ్మకి ఫర్ అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐ వాంట్ థ్యాంక్ రానాకు ఫోన్ చేసి వచ్చిన వెంటనే థ్యాంక్ యూ అంటే కొంచెం బ్లాక్మెయిల్ చేయాల్సింది వచ్చింది. రానా, ఐ గేవ్ యూ ఆల్సో అన్ ఐడియా, దానివల్లే కొంచెం వచ్చాడు.
నీకు ఐడియా ఇచ్చాను సరేనా, బాటర్ డీల్గా రమ్మన్నాను. సో అండ్ ఫస్ట్ థ్యాంక్స్ టు సునీల్ అన్న. ఇట్ మీన్స్ అ లాట్. మీరు అడిగిన వెంటనే ఒప్పుకొని ఫిల్మ్లో చేసిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. I'll never forget the support you've given, and you're a father figure, but you're a big brother to me. I'll always cherish that, and I mean it by every breath I'm taking. I really cherished every moment I worked with. And of course to మా అక్క కాజల్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాజల్కి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ ఎవరైనా సరే టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకొక హీరోతో అక్కగా యాక్ట్ చేయడం, చెల్లెలుగా యాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ, కానీ అక్కగా యాక్ట్ చేయడం ఇంపాసిబుల్. కానీ కథ పంపించిన వెంటనే తను చదివి ఫోన్ చేసి బాగుంది అను క్యారెక్టర్ చాలా బాగుంది, అర్జున్ ఎవరు చేస్తున్నారని అడిగారు. నేను చెప్పాను నేను చేస్తున్నా అన్న. బాగుంది కానీ విల్ ఇట్ బి అ లిటిల్ వియర్డ్ అంటది. సో లేదు నా యాక్చువల్లీ రానా గేమ్ ఆఫ్ థ్రోన్స్లో బ్రదర్ సిస్టర్ క్యారెక్టర్లా చేయాలనుకున్నాం, మరి వాంటెడ్. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో బ్రదర్ సిస్టరే దాంట్లో హీరో హీరోయిన్. సో గెట్ ఇట్? ఓకే. సో బట్ అడిగిన వెంటనే షీ యాక్సెప్టెడ్, థ్యాంక్స్ టు హర్. నాకు సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు కాజల్ వాజ్ సింగిల్, నౌ షీ ఈజ్ మింగిల్. బై ద టైమ్ ద మూవీ ఈజ్ రిలీజింగ్, థ్యాంక్ గాడ్. అట్లీస్ట్ పాండమిక్ అయిపోయి ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యాయి, లేకపోతే తనకు పిల్లలు పుట్టిన తర్వాత రిలీజ్ అయ్యేదేమో సినిమా. బట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ టూ ఫార్, ఇట్స్ ఓన్లీ ఇంకొక ఇప్పుడే కదా పెళ్ళి 9 నెలలు 12 నెలలు. అండ్ థ్యాంక్స్ టు హర్. అండ్ నవదీప్, ద మోస్ట్ అండర్రేటెడ్ యాక్టర్ is Navdeep. I strongly believe that, Navdeep. ఎందుకంటే immense talent, and I'm really lucky Navdeepతో, నవీన్ చంద్రతో వీళ్ళతో యాక్ట్ చేయడం. అండ్ గౌతమ్ రాజు గారితో స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే గౌతమ్ రాజు గారితో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి నెగిటివ్ కట్ చేసామండి సినిమాలో ఫైనల్ ఎడిట్ జరిగేటప్పుడు. ఈ మూవీకి స్పెషల్గా ఇక్కడ హాలీవుడ్లో కూడా ఆ ఇంగ్లీష్ వర్జన్కి ఒక ఎడిటర్ ఉన్నప్పటికీ ఈయన వర్షన్ అక్కడికి పంపించేసరికి వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకున్నారు కొన్ని. సో టాలెంట్, వీ హ్యావ్ అబండెన్స్ ఆఫ్ టాలెంట్. నివాస్కి థ్యాంక్ యూ నివాస్, నాకు ఫస్ట్ ఆ ఇంగ్లీష్ వర్జన్ డైలాగులు రాసిన దానికి థ్యాంక్ యూ. ఎవ్రీ వన్, ఈవెన్ ఫర్ ద ఏడీ టీమ్, మిలాన్, రమో, ఎవ్రీబడి, థ్యాంక్స్ అ లాట్. అండ్ రాజా రవీంద్ర గారికి, ఎందుకంటే ఇండస్ట్రీలో సగం మంది డేట్లన్నీ రాజా రవీంద్ర గారి దగ్గర ఉంది, వాళ్ళని పెట్టుకోవాలంటే రాజా రవీంద్ర గారిని పెట్టుకోవాలి సినిమాలో, తప్పదనమాట. సో రాజా రవీంద్ర గారికి థ్యాంక్ యూ. అండ్ కార్తిక్, our second unit DP, థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్, ఆల్ ద హెల్ప్ you've done. అండ్ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. శివ మాస్టర్కి ఫోన్ చేసి మాకు ఫస్ట్ ఫైట్ అయిపోయిన వెంటనే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అమెరికన్ టీంతో ఇష్యూస్ అయ్యాయి. అక్కడ చాలా ఇష్యూస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ అని. మాస్టర్కి ఫోన్ చేసి, మాస్టర్ మాకు ఇలా ప్రాబ్లం ఉంది, మీరు రావాలంటే ఇమ్మీడియట్గా వచ్చాను. ఫెంటాస్టిక్ ఫైట్స్, థ్యాంక్ యూ. నాకు ఈ మూవీ అన్నిట్లోకి ఐ హ్యాడ్ అ ఫ్యాన్, నాకు ఒక ఫ్యాన్ మూమెంట్ ఉన్నింది ఎప్పుడంటే సునీల్ అన్నతో ఫైట్. ఐ ఆల్వేస్ హోల్డ్ దట్ ఆల్ మై లైఫ్. కానీ ఫైట్ జరగక ముందు ఇంత ఫిట్గా ఉన్నారు, యూ వోంట్ థింక్ అన్న హీఈస్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనుకుంటాం మనం. ఫైట్ జరగక ముందు ఆయన రోల్ వేసేది ఒకటి ఉంది, ఫైట్ అని పిలిచాడు. ఇలాగా పిలిచి, how old is your father? My father is 55 years old. I'm as old as your father. Will you make your father do all this? And again, no sir, but you can do it, sir. You can do it, sir. అన్నాడు. సరే సునీల్ వస్తున్నాడు కదా, ఆయనతో సునీల్ వస్తున్నాడు కదా, కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ పట్టుకునేటప్పుడు సున్నితంగా పట్టుకోవాలి, పెద్ద ఆయన ఫాదర్ ఫిగర్, సీనియర్ యాక్టర్ అని అలా అంటున్నాను. ఆయన ఛాన్స్ వచ్చినప్పుడు ఒక దెబ్బ ఇలా కొట్టాడు, 3 అడుగులు వెనక్కి వెళ్ళాడు. జిమ్ చేసిందంతా ఆయన దెబ్బలు తినడానికే రెడీ అయింది బాడీ. సో ఐ ఆల్వేస్ రిమెంబర్ దాట్. అండ్ థ్యాంక్స్ టు కాజల్, థ్యాంక్ టు శామ్ సిఎస్,
the music composer for the movie. నాన్న ఒక్క నిమిషం నీ స్పీచ్ కట్టొస్తున్నా. మన సునీల్జీ అన్న యూ టోల్డ్ విష్ణు వాట్ ఈజ్ యువర్ ఫాదర్ ఏజ్, హౌ కెన్ యువర్ ఫాదర్ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్, యూ సెడ్ దట్. అంటే నాకు చెప్పలే, ఫైటర్కి చెప్పాడు. వాట్ ఈస్ దిస్? సీ హౌ ఐ లవ్ యూ సార్. ఫైటర్. No, you are a wonderful artist. How can you say that to my son, whether your father can, even now I can jump 50 feet from there to down. You know? He's lying. I didn't say anything like that. But he's I said you can't do it, your father can do it. సో పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ ఎస్పెషలీ టు జే మీడియా, నరేంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫర్ ద లవ్లీ యాంకర్స్, నువ్వు మా ఇంటి అమ్మాయివే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మై బ్రదర్, యూనో ఇట్ రియలీ అప్రిషియేట్స్. మళ్ళా సక్సెస్ మీట్ అప్పుడు కలుద్దాం. March 19 నాన్నగారు పుట్టినరోజున అనుకోకుండా రిలీజ్ ఆ డేట్ మాకు కుదరడం నా అదృష్టంగా భావిస్తున్నాను. March 19 సినిమాలో థియేటర్స్ మీరందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, Vishnu Garu. Wishing you all the very best. And for the first ticket launch, can we request Rana Garu to launch the first big ticket of Mosagalu releasing on March 19th? Rana Garu, please do the Rana honor. Garu, please launch the first ticket. విష్ణు గారు అయితే టికెట్ అమ్మమంటున్నారు, మరి ఎవరు ఎంత పెట్టి కొంటారు అన్నది విల్ సీ నౌ. March 19th, Mosagalu coming to theaters. And the big ticket is being launched by Rana Garu, Navdeep Garu, and the whole cast and crew of Mosagalu. ఏమండి ఇదంతా సరే కానీ 5 కోట్లోడు ఫోన్ ఎత్తట్లేదండి. KLM Mall, keep loving more. And ELV Projects proudly presents Mosagalu pre-release event powered by Kamadana Amma Cheti Adbhutam, Priya Gold Refined Sunflower Oil, and Happy Mobiles. Associate sponsor, The Prodigies International School and Triple Horse Minpakullu. Okati kaadu, rendu kaadu, moodu. Event by J Media Factory. Audio on Mango Music, and it's live on NTV, TV9 and Vanita. Yes, so Mosagalu releasing on 19 March and నీ మోసగాళ్ళు ఏమయ్యారు, ఇచ్చారు 5 కోట్లు? వాళ్ళు ఫోన్ చేశారు, మోసగాళ్ళు థియేటర్ అంటే 19th కి వచ్చి తీసుకోమన్నారు. 19th కి వచ్చి తీసుకోమన్నారు. థియేటర్ దగ్గరికి వస్తే ఇస్తా అన్నారు. సరే, ఆల్ ద బెస్ట్. Thank you so much. Thank you so much to Thank you so much thank you to Rana Garu, thank you. Thank you audience, thank you Rana Garu, thank you so much the beautiful Kajal Agarwal Garu. See you, good night. Thank you so much Navdeep Garu. And on March 19th, Mosagalu release. Wishing everyone all the very best. Congratulations, and please drive back home safe.